నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. వెల్కమ్ టు లీడ్స్ ఇండియా జనతా అదాలత్. ఈరోజు కార్యక్రమం ఏమిటంటే సబ్జెక్టు పీడీ యాక్ట్. పీడీ యాక్ట్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎవరు ప్రవేశపెట్టబడి? పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఇది 1950లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది ఈ చట్టాన్ని. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరిని నిర్బంధంలోకి తీసుకోవచ్చు, ఎంతకాలం నిర్బంధంలోకి తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఎవరికి వర్తిస్తుంది అంటే, ఎవరైనా వ్యక్తి ఆర్ వ్యక్తులు సంఘంలోని శాంతిని భంగం కలిగించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే, అదేవిధంగా వాళ్ళు ఏదైనా సరే ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే పెట్రోల్ కానీ, ఆయిల్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే మందులు కానీ, వీటిని బ్లాక్లో చేస్తూ ఇది జనాల్లోని కలగనీయకుండా, జనాలకి అందుబాటులో లేకుండా వీళ్ళు లాభమే ఆపేక్షగా పెట్టుకుని అక్రమంగా సంపాదించి ప్రజలని ఇబ్బంది గురి చేసే వ్యక్తులు కానీ ఉంటే, అటువంటి వ్యక్తులని ఈ పీడీ యాక్ట్ను అనుసరించి నిర్బంధంలోకి తీసుకోవచ్చు. అయితే ఈ పీడీ యాక్ట్ తీసుకోబడిన వ్యక్తులు ఎంతకాలం నిర్బంధించవచ్చు, వాళ్ళని జైల్లో ఎంతకాలం పెట్టచ్చు అంటే మ్యాక్సిమం పీరియడ్ 12 నెలలు. 12 నెలల వరకు ఏ బెయిల్ లేకుండా, ఏ కోర్టు అనుమతి లేకుండా, ఏది చెప్పకుండా, ఇలాంటి పరిస్థితిలో వాళ్ళని పీడీ యాక్ట్ అనుసరించి